హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మరి ఈ సెషన్లో జేఈ మెయిన్స్కి మనము ఆల్రెడీ ఇంటిగ్రేషన్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ని మనం జేఈ మెయిన్స్లో పార్ట్ 1 వీడియో కంప్లీట్ చేసుకున్నాము. మరి పార్ట్ 2 వీడియోకి పార్ట్ 2 వచ్చేసి మనకు ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏమనుకున్నాం మనము? డైరెక్ట్ మనకు ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్ చెప్పుకున్నాం. ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీడియో విన్న తర్వాత సెకండ్ వీడియో విన్న తర్వాత థర్డ్ వీడియో అలా మొత్తం ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ విని తర్వాత జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ పీవైక్యూస్ కానీ ఎనీవన్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ నేను పీవైక్యూ చేస్తా అంటే నీకు రాదు క్వశ్చనింగ్. అంటే ఒక వే ఆఫ్ ద టీచింగ్, అంటే వే ఆఫ్ ద ప్లానింగ్ ఉండాలి. అంటే మనము పార్ట్ 1 నేర్చుకున్న తర్వాత పార్ట్ 2 తర్వాత పార్ట్ 3, ఎందుకంటే పార్ట్ 1కి పార్ట్ 2కి లింకప్ ఉంటుంది టాపిక్ అనేది. కాబట్టి మరి ఈ లింకప్లు అన్ని లింకప్లని కలిపితే మనము జేఈ మెయిన్స్ క్వశ్చన్ చేయడానికి చాలా ఈజీగా తక్కువ సమయంలో ప్రాబ్లాన్ని చేయగలుగుతాము ఇన్ టైంలో. కాబట్టి మరి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. మరి వీడియో పోయే ముందు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు అదేవిధంగా మరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్కి. ఓకే రైట్. మరి ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే ఏంటిది? అంటే సబ్స్టిట్యూట్ మెథడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్లో నీకు డెరివేటివ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనము డైరెక్ట్ చేయం కాబట్టి డెరివేటివ్స్ వస్తే చాలా ఈజీగా చెప్పడానికి ఈజీగా అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ 1/ax ప్లస్ b ఇంటూ డిఎక్స్ అనుకోండి. ఇంటిగ్రేషన్ 1/ax ప్లస్ b ఇంటూ డిఎక్స్. మరి ఈ దాన్ని డైరెక్ట్ మనం చేయడానికి పాసిబుల్ అవుతుందా సార్ అంటే చూడండి, మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది మాస్టర్ అంటే ఏ ఉంది కాబట్టి రాదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే పుట్ t is equal to denominator value ax plus b, both sides on the derivative applied, dt is equal to a constant x యొక్క డెరివేటివ్ 1 ఇంటూ dx. ఓకే, dx is equal to dt by a is equal to dx. ఏ b కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే రైట్. ఇది అబోవ్ ద అప్లైడ్ ద above equation 1/ax plus b is equal to t. Next dx is equal to dt by a. A is constant 1/a constant. Integration 1/t into dt. Therefore integration 1/a into integration 1/x into dx is equal to log mod x plus c, log mod c, log mod x plus c, log mod t plus c is equal to 1/a log mod t is equal, what is the t value? ax plus b plus c. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకున్న క్వశ్చన్. అంటే సబ్స్టిట్యూట్ మెథడ్లో మనం ఏమనుకున్నాము? సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే దీన్ని టీ అనుకున్నాము, లెట్ టీ అనుకున్నాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇట్లా టీ అనుకొని చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఏమనుకుంటాం మాస్టర్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లా తీసుకుంటాం. మరి దీనికి షార్ట్ కట్ ఏంటిది మాస్టర్ అంటే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ 1/ax plus b into dx is equal to షార్ట్ కట్ ఫార్ములా ఏమవుతుంది మాస్టర్ అంటే చూడండి,
ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది మాస్టర్? ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత రాయండి 1/a, రైట్. లాగ్ మాడ్ డినామినేటర్ వాల్యూ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి, ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బి. ఓకే రైట్, దిస్ ఈస్ ద ఫార్ములా. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసినట్టయితే చూడండి, ఈఎక్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లము చూడండి. ఇంటిగ్రేషన్ 1/7x ప్లస్ 3 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆన్సర్ ఏమవుతుంది మాస్టర్? ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1 వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 7. లాగ్ మాడ్ ఏఎక్స్ మీన్స్ 7x ప్లస్ 3 ప్లస్ సి. ఓకే మాస్టర్, 7x 1/7 లాగ్ మాడ్ 7x ప్లస్ 3 ప్లస్ సి. అంటే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అవుతుంది. మరి ఇలాంటి వాటిని టీ అనుకొని చేసే వాటిని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం ఒక్కసారి మనము. కొన్ని ఇంకొకటి కూడా ప్రూఫ్ చూడడానికి పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటిగ్రేషన్ 1/a square x square into dx is equal to ఏమవుతుంది మాస్టర్ అంటే 1/a tan inverse of x by a plus c. ఓకేనా రైట్, 1/a tan inverse అన్నాడు. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలి మాస్టర్ అంటే చూడండి, క్లియర్ కట్గా చెప్తాను. పుట్ what is the tan inverse means? Tan inverse means x is equal to tan theta. Let x is equal to tan theta. Tan theta is equal to x square is equal to tan square theta. Theta is equal to tan inverse x. Okay, what is the value of tan? A is equal to tan theta 1/x by a. it a ని తీసుకొచ్చుకుంటే ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు both sides on the derivative applied to dx is equal to a constant, the d by dt of sin tan theta secant square theta into d theta. dx is equal to a secant square theta into d theta. Now applied the above equation, integration, what is the dx is equal numerator? A into secant square theta into d theta by a square plus x square means, so what is the x square value? A square tan square theta. Okay right, it is the numerator a into secant square theta by a square common denominator remaining 1 plus tan square theta into d theta. Okay, 1 plus tan square theta is equal to secant square theta. Secant square denominator secant square theta, numerator secant square theta cancel. Next numerator a and denominator a cancel. Remaining terms integration 1/a into dt. 1/a means a 1/a constant, integration dt. What is the t theta is equal to 1/a. Integration dt is equal to theta plus c 1/a. What is the theta is equal to tan inverse of x by a plus c. This is the proof. Very very important formula. Very very important formula. ఓకేనా, ఈ ఫార్ములాని మనము బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ కూడా చూద్దాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ f of x whole power alpha into f dash of x into dx is equal to f of x whole power alpha plus 1 by alpha plus 1 plus c. f of x is equal to function
దాని డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ డెరివేటివ్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్, f of x is the derivative f dash of x. Given formula, integration f of x whole power alpha into f dash of x into dx is equal to f of x whole power alpha plus 1 by alpha plus 1. Very, very important formula. Right, next one. Next formula, integration f dash of x by f of x into dx is equal to log mod f of x plus c. This is the second formula. Integration f dash x by f of x into dx is equal to log mod f of x plus c. f of x is a function, f dash of x is a f of x యొక్క derivative is the f dash of x. ఓకే, క్లియర్, రైట్. ఇవి సబ్స్టిట్యూట్ మెథడ్లో మేజర్గా ఫార్ములాస్, కొన్ని ఫార్ములా చూద్దామే. బేసిక్ ఫార్ములాస్ అవసరం మనకి ఇక్కడ స్టాండర్డ్గా. ఇంటిగ్రేషన్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by ax plus b whole power n plus 1 by n plus 1, where n not equal to minus 1. This is the first one. Integration 1 by ax plus b into dx is equal to 1 by a log mod f of 1 by a log mod ax plus b plus c. Next, integration a power bx plus c into dx is equal to 1 by a power bx plus c by log a plus c. Okay, right. Integration sin of ax plus b into dx is equal to minus 1 by a cos of ax plus b plus c. Integration cos of ax plus b into dx is equal to 1 by a sin of ax plus b. Okay, right. This is the standard formulas. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫార్ములాస్ వస్తేనే మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇంటిగ్రేషన్ సెకండ్ స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 by a tan of ax plus b into ax plus b plus c. Integration cosecant square of ax plus b into dx is equal to minus 1 by a cot of ax plus b plus c. Okay, right. This is the ఈ ఫార్ములాస్ అన్ని కూడా బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఇంటిగ్రేషన్ secant of ax plus b into tan of ax plus b into dx is equal to 1 by a log mod secant of ax plus b plus c. Very, very plus tan of ax plus b. Okay, now right. This is the integration cosecant of ax plus b into dx is equal to 1 by a log mod cosecant of ax plus b minus cot of ax plus b plus c. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్ని మీరు ఒకటికి రెండు సార్లు చూసుకోండి. ఇంటిగ్రేషన్ 1 by ax square plus x a square plus x square into dx is equal to 1 by a tan inverse of x by a plus c. ఓకే, ఇంటిగ్రేషన్ 1 by a square plus x square మైనస్ ఉందనుకోండి, అప్పుడు 1 by a tan inverse of x by a plus c. ఓకేనా, రైట్. ఇంటిగ్రేషన్ 1 by square root of a square minus x square into dx is equal to sin inverse of ax plus sin inverse of x by a plus c. This is the ఈ 16 ఫార్ములాస్తో పాటుగా నెక్స్ట్ వన్ ఈ ఫార్ములాస్ టోటల్గా మనకు 22 ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. ఈ 22 ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ఫస్ట్ మోడల్ పార్ట్ 1 వీడియోలో ఒక 20 ఫార్ములా చెప్పాము. మరి ఇది పార్ట్ 2 వీడియో కాబట్టి ఇవి ఒక 22 ఫార్ములాస్ రఫ్ పేపర్ మీద పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ని ఫార్ములాస్
ఎవరికైతే ఫార్ములాస్ చేయగలుగుతారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, వారు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ రాని ఎడల ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ రావు, అది నీకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, ఫార్ములాస్ మాత్రము పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సార్ నాకు ఎంత చదివినా కూడా ఫార్ములాస్ రావట్లేవు సార్, ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా రావట్లేవు సార్ అని తప్పు. ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్తోని ఎవ్రీడే మార్నింగ్ లేవగానే పెన్ను పేపర్ తీసుకొని పర్ఫెక్ట్గా 1 బై 1 ఫార్ములాస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నీకు నువ్వే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ 1/a² + x² * dx = 1/a tan inverse of x/a + c. అలా నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ 1/√a² - x² dx = sin inverse x/a + c అనే కాన్సెప్ట్ని అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాసుకొని నీకు నువ్వే సెల్ఫ్ కరెక్షన్ చేసుకో. అలా ఏ ఫార్ములాస్ అయితే నీకు బైహార్డ్గా చేయగలుగుతావో ఇంటిగ్రేషన్లో 100% నువ్వు సక్సెస్ అవుతావు, 100% నువ్వు ప్రాబ్లం చేయగలుగుతావు, ప్రాబ్లాన్ని ఫాస్ట్గా చేయగలుగుతావు. కాబట్టి ఫార్ములాస్ అనేటివి మస్ట్ అండ్ షుడ్ బి. ఫార్ములాస్ రాకుండా నువ్వు ప్రాబ్లం చేయలేవు. కాబట్టి ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటి మీద సంబంధించిన క్వశ్చన్స్ని మనము ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ముందుకెళ్తున్నాము. ఓకే, రైట్. ఇక్కడ ఇంటిగ్రేషన్ log x/x * dx, ఇంటిగ్రేషన్ log x * 1/x dx రాసుకోవచ్చా? ఇంటిగ్రేషన్ log x/x dx రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు f of x = 1/x, f of x = 1/x అయితే f dash of x, what is the f dash of means? F of x derivative f dash of x means log x 1/x derivative x log x. కాబట్టి ఫార్ములా ఏంది? సిన్స్ ఇంటిగ్రేషన్ f dash of x by f of x into dx = log mod f of x plus c, f of x plus c. f of x, what is the f of x function? 1/x. Sorry, ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ని మనము స్టడీ చేయడం. రైట్. ఇంటిగ్రేషన్ log x by x into dx, then నేను ఇంటిగ్రేషన్ 1/x into log x into dx. ఓకే మాస్టర్, f of x = ఏమనుకుందాం మాస్టర్? log x. f of x = log x, f dash of x = 1/x into dx. Therefore, since integration f of x whole power alpha into f dash of x into dx is equal to f of x whole power alpha plus 1 by alpha plus 1 plus c. This is the formula. Integration f of x whole power alpha into f dash of x into dx is equal to f of x whole power alpha plus 1 by alpha plus 1 plus c. Okay na? Right. What is the f of x function? log x. Next, what is the alpha value? 1 plus 1 2/2 plus c. చూడండి, ఇంటిగ్రేషన్ log x whole power 2/2 plus c. This is the first option is correct answer.
First option is correct answer. Okay, right. Next one, integration secant square of 3x plus 5. Integration secant square of 3x plus 5 into dx. Therefore, since formula integration secant square of ax plus b into dx is equal to 1 by a tan inverse tan of ax plus b plus c. This is the formula. Okay. What is the a value? 3. What is the a value? 3. 1 by 3 tan of, what is the ax plus b means? 3x plus 5 plus c. 1 by 3 tan of 3x plus 5 plus c. Okay. This is the by 3 by 3. ఇది by 3 మాస్టరు by 3 టోటల్గా. Second answer is correct answer. Next problem. Integration tan x into dx. Integration tan x into dx. Integration tan x into dx. Tan is the change the sin x by cos x. Sin x by cos x into dx. Okay, f of x is equal to cos x. F of x is equal to cos x. F dash of x is equal to minus sin x into dx. Therefore, f of x log mod f of x. What is the f of x? Cos x. Minus minus log mod cos x plus c. Okay, or మైనస్ ముందు పోతే ఇన్వర్స్ అవుతుంది. లాగ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. లాగ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ మీన్స్ 1 by cos x plus c. 1 by cos x is equal to 1 by cos x is equal to secant x plus c. Secant x is the positive, cos x ఉంటే మైనస్. ఈ రెండు ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్, రెండు కూడా ఆన్సర్ అవుతాయి. ఇంటిగ్రేషన్ tan x into dx is equal to minus log mod cos x plus c or log mod secant x plus c. Answer is first answer right answer, second answer right answer. Fourth option is the both 1 and 2 right answer. Okay, clear? ప్రధాన ఇవి ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బేసిక్గా నుండి హై లెవెల్ వరకు ఎప్పుడైతే చేయగలుగుతాం, బేసిక్ నేర్చుకుంటే ఈజీగా హై లెవెల్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ అవుతుంది. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ 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 1 by square root of 1 minus x square into 1 by sin inverse of x into dx. Integration f of x is equal to f of x is equal to f of x is equal to sin inverse x f dash of x d by dx of sin inverse x 1 by square root of 1 minus x square into dx. What is the above the equation? F dash x by f of x into dx is equal to log mod f of x. What is the f of x? Sin x, sin inverse x plus c. Log mod sin inverse x plus c, sin inverse x plus c. Answer is third option is correct answer. Okay, right? Next one, integration e power tan inverse of x by 1 plus x square into dx is the integration e power tan inverse of x into 1 by 1 plus x square into dx is the change. Put tan inverse x is equal to tan inverse x is equal to tan inverse x is equal to
applied the 1 by 1 plus x square into dx is equal to dt. Therefore, since so integration e power, what is the tan inverse x is equal to t, e power t into 1 by 1 plus x square into dx is equal to dt. dt is equal to e power t plus c. That implies e power t. What is the e power t value? Tan inverse x, tan inverse x plus c. E power tan inverse x plus c. E power tan inverse x plus c. The first answer is correct answer. First answer is correct answer. Okay, right? Next one. Integration e power x minus e power x. Integration e power x minus e power x by e power x plus e power minus x into dx. F of x is equal to e power x plus e power minus x. F dash of x is equal to e power x also is e power x plus e power minus x means minus e power minus x into dx. So integration f of x by f dash x by f of x into dx is equal to formula f dash of x by f of x into dx is equal to log mod f of x plus c plus c. So f of x is equal to log mod. What is the f of x value? E power x plus e power minus x plus c. This is the log mod e power x plus e power minus x plus c. The first option is correct answer. First answer is correct answer. Okay, right? Next one. Integration sine of 5 x power 7 into x power 6 into dx is equal to, put x power 7 is equal to t. Derivative in both sides applied, the 7x power 6 into dx is equal to dt. Okay, right? X power 6 into dx is equal to dt by 7. dt by 7. The applied the above equation. Integration sine of 5 into x power 7 means t 5t into x power 6 into dx is equal to dt by 7. Okay, 1 by 7 is constant. 1 by 7 is constant. Integration sine ax plus b means minus 1 by 5 cos 5t plus c. Okay, this is the minus 1 by 7 into 1 by 5 cos of 5t. T means what is the t value? X power 7. X power 7 plus c. Okay, above equation of the comparison. Cos. Next 5x power 7, 5x power 7. Okay, 5 is also, is that what is the k value? What is the k value? K value is k is equal to minus 1 by 7. Minus 1 by 7. ఒకటేసారి పోయేది అమ్మా. Minus 1 by 7. Okay, right? Next one వచ్చేసి next problem. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లము వచ్చేసి మనకు ఇంటిగ్రేషన్ x sin inverse x square by square root of x square means integration x sin inverse x by square root of 1 minus
1 minus x power 4 into dx. Okay, this is a x into 1 by 2. 2 to multi 2 is the multiplication and dividing, numerator and divide, denominator numerator, 2 multiplication. Okay, put x square is equal to t. What is x square equal to? Means 2x into dx is equal to dt. Above equation of the substitute, 1 by 2 is constant. Okay, integration 1 by 2 is constant. 1 by 2 is constant. Sine inverse t by square root of 1 minus t square into 2x into dx is equal to dt. Okay, f of x is equal to sine inverse t. F dash of x is equal to 1 by square root of 1 minus t square into dt. Okay, the substitute in above equation, 1 by 2 into f of x is equal to means so sine inverse t, f dash of x whole power alpha plus 1, alpha is equal to 1, no, means 1 plus 1 by 2 is equal to 2 ja 4 into sine inverse of what is the t value? X square. So power whole square, 1 by 4 sine inverse of x square whole square. This is the answer is sine inverse, so sine x square whole square by 4, sine x square whole square by 4. The answer is fourth option is correct answer. Fourth option is a correct answer. Okay, right, next problem. Integration e power x of 1 plus x by sine square of x e power x into dx. ఇక్కడ dx లేదు, dx. Okay, integration x is equal to x e power x is equal to t. Derivative uv method, x uv method derivative చేస్తే ఏమవుతుంది మనకు? e power x of 1 plus x into dx is equal to dt. So integration e power x plus 1 plus x into dx is equal to dt, numerator dt by sine t. Okay, sine square t, 1 by sine square means cosecant square t into dt. What is the integration cosecant square theta? Means minus cot t plus c minus cot of what is the t value? T is equal to x e power x plus c, x e power x plus c. This is the x e power x is the first answer. The sine minus cot of x e power x plus c. Answer వచ్చేసి second option is correct answer. Next one, integration tan inverse of x into dx, integration sine of tan inverse of x into dx, x master. Okay, right, integration tan inverse is equal means so tan inverse x is equal to theta. Put so x is equal to tan theta. Derivative with both sides, dx is equal to secant square theta into d theta. Okay, in the substitute in above equation, sine into sine theta, tan inverse is equal to theta into dx is equal to secant square theta into d theta. What is the sine? As it is sine square means 1 by cos square theta into d theta square. Secant square నేను రాసుకోవచ్చు 1 by cos square is equal to 1 by sine square. Cos square, sine by cos means so tan, integration tan theta into
1 by remaining cos. 1 by cos means secant theta into d theta into d theta into d theta means so. Okay, right. Integration f of a integration tan theta into secant theta d theta is equal to secant square theta plus c. Okay, what is the secant theta? Tan theta is equal to x. So tan theta is equal to x. So secant theta means so secant theta integration secant theta into tan theta into d theta is equal to secant theta plus c plus c. Secant theta. What is the secant theta? Secant theta is equal to x square is equal to tan square. Tan square theta is equal to tan square theta is equal. Sorry. Secant square theta is equal to secant square theta is equal to secant square theta is equal to 1 plus tan square theta. So secant theta is equal to square root of 1 plus tan square theta. So secant theta is equal to square root of 1 plus tan square theta. What is the tan square theta value? X square plus c. Okay, right. Secant square theta is equal to square root of 1 plus x square. Square root of 1 plus x square plus c. Third option is right answer. Third option is right answer. Okay, is a very important concept. Okay na? Right. Next one, integration x whole power x whole square into 1 plus log x plus into dx. So integration capital X power x into capital X power x whole square into 1 plus log x into dx. X power x is equal to t. What is the dt value? Means so a power x means so x power x is equal to x power x of 1 plus log x into dx is equal to dt. The substitute in above equation, x power x is equal to f of x f dash of x f of x whole power alpha into f dash of x into dx is equal to f of x whole power alpha plus 1 by alpha plus 1 plus c. Okay, right? It is the alpha. What is the f of x is equal to? What is the f of x is equal to? X power x. X power x. X power x. F of x alpha means so what is the alpha value? Alpha value 1. 1 plus 1 means so 2 by 2 plus c. X power x whole square by 2 plus c. Plus c are constant, any one constant or k. It is a first option is correct answer. X power x whole square by 2 plus c or plus k, any constant. Okay, right? This is the second problem. Next problem. Next problem, integration. So integration 1 by square root of a option. Square root of 4 means 2 square minus x square into dx is equal to. So since formula integration 1 by square root of a square minus x square into dx is equal to sine inverse of x by a plus c. Sine inverse of x by a plus c. Sine inverse of x by a plus c. Sine inverse by sine inverse. What is the sine inverse means? So sine inverse of what is the x value is x by a value means 2 plus c. Okay. Since first one is the sine inverse x by 2. It is the first answer is AR. AR is the third. Three options is right answer. First option, second option, and fourth option. Okay, next one is choose the D is the same. Integration 3 square minus 1 by
1 by integration dx is 1 by integration 1 by square root of 3 square minus x square into dx is equal to, so same formula, it is the sine inverse of x means x also, a means is 3 plus c, sine inverse x by 3 plus c, sine inverse x by 3 plus c is the D answer is the yes. D option is the yes, only is the second option also is second right answer. వెరిఫై చేయని అవసరం లేదు. ఎందుకు అంటే ఇక చూడండి, డి ఆప్షన్లో ఎస్ ఉన్నది, ఓన్లీ ఒకటి మాత్రమే ఉన్నది, రిమైనింగ్ 3 లేవు. కాబట్టికి ఆన్సర్ వచ్చేసి పర్టికులర్గా డి తెలిసింది మనకు, ఏ తెలుసు కాబట్టి ఏఆర్ డిఎస్ ఉన్న ఆన్సరు ఓన్లీ డిఎస్ మాత్రం ఒక్కటి మాత్రమే పాసిబుల్ అవుతుంది కాబట్టి అది సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ 1 by x sin root x into dx. Okay, root x is equal to t. Both sides on the derivative applied the 1 by 2 root 2 dx is equal to dt. Okay, it is the answer వచ్చేసి మనకి ఏమవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ మనకు ఇది రూట్ మాస్టర్ రూట్ మిస్టేక్ పడింది, root x means so root x is equal 1 by root x into dx is equal to dt into 2. Okay, applied the integration sin root 2 x is equal to t into dx is equal 1 by root x into dx is equal to dt into 2 equal to constant integration sin t into dt is equal to minus cos t plus c. What is the minus 2 cos, what is the t value, t is equal to root x plus c. Okay, minus 2 cos root x plus c, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఏ ఆన్సర్ ఇస్ ఆర్. ఏ ఆన్సర్ సేమ్ 1a 2a 1 2 ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు సెకండ్ వన్ చూస్తే ఏముంది మాస్టర్ మనకి ఇక్కడ సెకండ్ వన్ బి ఆప్షన్ చూస్తే సేమ్ ఆన్సరు ఇంటిగ్రేషన్ 1 by root x into dx is equal to t అంటే cos t root x is equal to t అనుకుంటే cos t అవుతుంది ఇంటూ dt into 2. Okay, dx is equal dt into 2 constant integration cos t into dt 2 into cos t means integration cos x is equal to sin x means so sin t. What is the t value? root x plus c. Okay, 2 sin root x plus c ఆన్సర్ వచ్చేసి BQ అవుతుంది. BQ ఉన్నది ఏది ఉంది ఆన్సరు? BQ ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మీకు రిమైనింగ్ 2 అవసరం లేదు. ఎందుకు అంటే మనకు సెకండ్ ఆప్షన్లోనే మనకు బి ఆప్షన్ అనేది క్యూ అంటే సెకండ్ ఆప్షన్ అనేది బికి క్యూ ఒక్కటి మాత్రమే ఉంది, రిమైనింగ్ 3 లేవు కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇవన్నీ మనకు ఇవి జేఈ మెయిన్స్ కావచ్చు ఎనీవన్ అంటే టాపిక్ వైజ్గా మనము డివైడ్ సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకొని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పీవైక్యూస్ చెప్తాను, పీవైక్యూస్ వీడియో కూడా సపరేట్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు పార్ట్ 2 వీడియో కంప్లీట్ చేసుకున్నాము. దీని మీద ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి, మోర్ దెన్ ప్రాబ్లం చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ప్రాక్టీసు ఫార్ములాసు బై హార్ట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వీడియోకి బై పార్ట్స్ మెథడ్లో థర్డ్ వీడియో నెక్స్ట్ వీడియో చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.